ఏనాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయటం కానీ ఏది కెమెరా తిప్పటం కానీ జరగదు. అది వారి సంస్కృతి. ఆ 10 సంవత్సరాలు ఉన్నటప్పుడు ఎవరికన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా వేరే వాడు ప్రతిపక్షవాడు మాట్లాడితే చూపించారా? అంటే వీళ్ళు కూడా అట్లే చేస్తున్నారనే భ్రమలో ఉంటారు తప్ప ఈ ప్రభుత్వం చాలా క్లారిటీగా వాళ్ళు ఏది చెప్పినా ఇదే బరాయించే శక్తి మాకు ఉంది కాబట్టి ప్రజలు ఈ తీర్పు మాకు ఇస్తున్నారు, వాళ్ళకి అది ఇస్తున్నారు. ఏ మంత్రి గారు? ఇంకా వారు అదే కళ్ళలో ఉంటున్నారు, ఇంకా మంత్రినే. దయచేసి ఇక్కడ ఒకటే గమనించాల, మిత్రులు అడుగుతున్నారు కాబట్టి డైవర్ట్ అయిపోద్ది. ఒక్కటే మాట చెప్తున్నా, ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, మా పేటెంటే పేదోళ్ళు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టుకి సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఆ శాఖ మంత్రిగా, ఇళ్ళు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100కు 100% చేస్తాం. ఈ సందర్భంగా మీకు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్న దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు, కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు, ఇవాళ నేను ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్ళీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకోతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా ఇది పేదోడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా. ఈ ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి పేదోడి ప్రభుత్వంగా ఇది తప్పకుండా చేస్తాం. మంత్రి గారు ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి ఓకే అన్న, మెయిన్ సబ్జెక్ట్ ఒకటే అన్న. ఏదైతే విషయం చెబుతున్నారో బావమరుదులు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో ఇచ్చే డైరెక్షన్ బట్టి విషయం మొత్తం నిమ్ముకొని చెబుతున్నారు. ఇప్పటికైనా పద్ధత మార్చుకొని ఆ ఇరిగేషన్ లో ఏదైతే దాచుకున్న దాంట్లో కొంతైనా తీసి పాప పరిహారం కింద ఆ పేదోళ్ల కోసము, ఈ తెలంగాణ ప్రజల కోసం కష్టపడితే కనీసం ప్రజలు క్షమించకపోయినా భగవంతుడు క్షమిస్తాడని తెలియజేస్తాను.